ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. డిఅడిక్షన్ సెంటర్స్ గురించి కూడా అడుగున్నారు. ఆల్రెడీ డిఅడిక్షన్ సెంటర్స్ 4 డిఅడిక్షన్ సెంటర్స్ నడుస్తున్నాయి అధ్యక్ష. ఎన్డీపీఎస్ లోనున్న వాళ్ళందరికీ కూడా బయటకి ఇంతకు ముందు మనం వేరే కేజీహెచ్ కానీ అటు ఇటు పంపించే వాళ్ళమి. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, కడప ఈ 4 జైల్స్ లో కూడా డిఅడిక్షన్ సెంటర్స్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష మనకి సంబంధించి ఇందాక మన గౌరవ సభ్యులు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇంకా రిఫార్మ్స్ అంటే ఈ సాగ్రిగేషన్ అనేది ఏ రకంగా చేస్తున్నారని. బిల్ అమెండ్మెంట్ అయిన తర్వాత ఒకసారి అందులో కూడా పొందుపరుచుకుంటాం అధ్యక్ష. అంటే ఎన్ని రకాలుగా సాగ్రిగేట్ చేయాలి, ఏ టైప్స్ ఆఫ్ ఎలా సాగ్రిగేట్ చేయాలనేది రూల్ మనం పెట్టుకునేటప్పుడు అందులోని మేము పొందుపరిచే ఏర్పాటు కూడా చేసుకుంటున్నాం అధ్యక్ష. సభ్యులు ఏదైతే సూచనలు ఇచ్చారో సూచనలు కూడా పరిగణలోకి తీసుకుని దాని ప్రకారం కూడా చేసుకుంటామని సభ ముందు చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మన దూలిపల్లి నరేంద్ర గారు చెప్పినట్టు అధ్యక్ష ఇక్కడ మనకి ఓవర్ క్రౌడ్ మాక్సిమం ఉన్నారని చెప్పారు. ఒక విశాఖపట్నం జైల్లో మాత్రమే ఓవర్ క్రౌడ్ ఉంది సార్. ఓవరాల్ గా స్టేట్ మొత్తం మీద 7,000 మంది లాకప్ లో ఉంటే గనక ఈ రోజు 7,000 మంది ఉండొచ్చు. కానీ ఈ రోజుకి 6,900 మంది మాత్రమే లాకప్ లో ఈ రోజు ఉన్నారు. అంటే ఒక్క విశాఖపట్నం అది కూడా ఎందుకంటే మనకి ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఎక్కువ మంది రిమాండ్ ఖైదీలు రావటం వల్ల మాక్సిమం విశాఖపట్నం జైలు మాత్రం ఓవర్ క్రౌడ్ లో ఉంది. దానికి కూడా కొంతమందిని తీసుకొచ్చి మిగతా జైల్స్ కూడా షిఫ్ట్ చేసి ఏర్పాటు కూడా చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మనకి యాక్చువల్గా మీరు అన్నారు అధ్యక్ష, సభ్యులు అడిగారు ఎవరైతే బాగా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి వాళ్ళు బెయిల్ కూడా తీసుకోలేకపోతున్నారు అనుకున్న వాళ్ళకి ఈ యాక్ట్ లో ఆల్రెడీ లీగల్ ఎయిడ్ కి సంబంధించినది కూడా అమెండ్మెంట్ బిల్ లో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. లీగల్ ఎయిడ్ కూడా ఇస్తున్నాం. వాటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ పూర్ ప్రిజనర్స్ కి ఫైనాన్షియల్ అసిస్టెంట్ స్కీమ్ కింద అధ్యక్ష 50,000 రూపాయల వరకు వాళ్ళ అసిస్టెన్సీ కూడా ఇస్తున్నాం. అది కూడా మన రాష్ట్రంలో కూడా అమలు జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకేమడిగారు, రిమిషన్ గురించి అడిగారు అధ్యక్ష. లాస్ట్ 5 సంవత్సరాలు రిమిషన్ అంటేనే మర్చిపోయారు అధ్యక్ష. మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ప్రతి సంవత్సరం కూడా 3 సార్లు రిమిషన్ మీద కమిటీ కూర్చుంటుంది అధ్యక్ష. ఇప్పటికీ మనకి ఇంచుమించుగా 19 మందిని రిలీజ్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష రిమిషన్ మీద కూడా. సో సభ్యులు ఇచ్చిన సూచనలు సలహాలు అన్నింటినీ కూడా ఈ అమెండ్మెంట్ బిల్లో పెట్టి మేము ఏర్పాటు చేసుకుంటాం అధ్యక్ష. సపోర్ట్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ జైళ్లు మరియు సంస్కరణ సర్వీసుల బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకోవటం. ఈ